పరిధిలోని 45వ డివిజన్లో స్వచ్ఛదనం పరిశుభ్రతలో భాగంగా క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని సచివాలయ సిబ్బంది వార్డు ఇన్ఛార్జి తెలుగుదేశం ఇన్ఛార్జి అయిన పణికుమార్ గారు మరియు కొంతమంది కార్యకర్తలు వార్డులో సభ్యులందరూ కూడా చాలా గత 28 రోజులుగా యాక్టివేట్ అయ్యి చేస్తున్నారు. మీరు కూడా ప్రతి వార్డులో ఉన్న ప్రతి వ్యక్తి కూడా పచ్చదనం పరిశుభ్రత గురించి ఆలోచించి డ్రైనేజీలో చెత్త చెదారం వేయకుండా ఎవరింట్లో చెత్త వాళ్ళు మార్నింగ్ ఉదయము పని వాళ్ళు వస్తున్నారు వాళ్ళకి ఇవ్వాలి, అంతేగాని రోడ్డు మీద వేయకూడదు. అందరూ కూడా దీనిలో భాగస్వాములు అవ్వాలి. ఎవరికి వాళ్ళే నాకెందుకులే అనుకుని వదిలేయకూడదు. అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొని ఎవరింటి ముందు వాళ్ళు బాగు చేసుకుని వార్డుని అలాగే మున్సిపాలిటీని అలాగే రాష్ట్రాన్ని బాగు చేయవలసిందిగా అందరికీ మనవి. అంతేనా? చాలు. నెక్స్ట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ అండి పని గారు. మనుషుల్లో ఎలా ఉంటాయో ఇవన్నీ మరి పణికుమార్ గారి వార్డులో నేను ఇక్కడికి ఈ కార్యక్రమం రావడం జరిగింది. ఇవాళ మన మచిలీపట్నంలో గత 28 రోజుల నుంచి కూడా ప్రతి గల్లీలో అంటే సందుల్లో కూడా ఆయన ఈ యొక్క డ్రైనేజీల్లో ఉన్న ఈ బురద కానీ లేదు ఆ యొక్క రోడ్డు మీద ఉన్న చెత్త కానీ మరి ఆయన ఈ వార్డులో ప్రతి గల్లీ కూడా బాగు చేయాలన్న కాన్సెప్ట్తో ఒక యుద్ధ ప్రాతిపదికన అన్నట్టుగా 28 రోజుల నుంచి ఏకపక్షంగా ఆయన చేస్తున్నారు. ఇటువంటి వ్యక్తి మచిలీపట్నంలో అరుదుగా ఉంటారు. ఎందుకంటే ఆయనకి ఇవాళ మనిషి బతకాలంటే ఏదో ఒక ఆదాయం కావాలి. కానీ ఆయన వృత్తి కూడా వదిలేసి కేవలం ప్రజలకు సేవ చేయాలి, ఇంటింటికి వెళ్ళి సేవ చేయాలి, ఏ సమస్య ఉన్నా సాల్వ్ చేయాలి, మనకు అయితే మనతో అవుద్ది, లేకపోతే రాష్ట్ర మంత్రి గారు మన చేతిలో ఉన్నారు, ఆయన దృష్టిలో పెట్టి ఓ పక్కన ఆయనకి రైట్ హ్యాండ్గా గోపిచంద్ గారు ఉన్నారు, వారితో వీరు పణి గారు. నాకైతే నేను గతం 2 సార్లు కౌన్సిలర్గా చేశాను. మేము కూడా ఇంతగా చేయలే, ఎందుకంటే వర్కర్ చేసేవాళ్ళం ఉద్యోగంతో ఉండేవాళ్ళం, కానీ ఇంత పార్టిసిపేట్ మేము చేయలే. ఇవాళ ఉన్న వనరులు ఉపయోగించుకుని ఆయన యొక్క గౌరవాన్ని పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ వార్డుకి ఒక విధంగా అదృష్టవంతులు ఈ వార్డులో ఉన్నవాళ్ళు. ఎందుకంటే ప్రతి ఇంటితోనూ టచ్ ఉంటుంది. మేము కూడా ఇదివరకు చేసినప్పుడు అక్కయ్య బావయ్య మావయ్య అనే పిలిచి కాన్సెప్ట్లో ప్రతి ఇంటికి వెళ్ళిపోతాం. ఇవాళ ఎమ్మెల్యే గెలవడం ఈజీ, ఎంపీ గెలవడం ఈజీ, కానీ సర్పంచి వార్డు కార్పొరేటర్ గెలవడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే ప్రతి కుటుంబంతో సన్నిహితం సంబంధాలు ఉండాలి, ప్రతి వ్యక్తితో
మరి లింక్ ఏర్పడాలి. వారికి ఏ బాధ వచ్చినా సంతోషం వచ్చినా అన్నీ కూడా ఈ దానిలో పాలుకు పంచుకుని ఇటువంటి వ్యక్తిని నేను ఈ బందర్ ఏరియాలో మచిలీపట్నం కార్పొరేషన్ ఏరియాలో నేను ఇంతవరకు చూడలేదు. పోతే ఇవాళ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి ప్లస్ మరి ఆ యొక్క పేదలకు నిరుపేదలకి కానీ ఎవరికైనా కానీ ఏ సమస్య వచ్చినా ఇవాళ మన లోకేష్ గారు కానీ చంద్రబాబు నాయుడు కానీ వెంటనే స్పందించి వాళ్ళ యొక్క సమస్యను తీరుస్తున్నారు. ఇవాళ డైరెక్ట్గా లోకేష్ గారి దగ్గరికి వెళ్ళి ఇప్పుడు మాట్లాడి అపాయింట్మెంట్ తీసుకుని ఆయన సమస్య చెప్పుకుంటున్నారు. అట్లాగే ప్రతి సోమవారం కూడా మనకి రాష్ట్ర పార్టీలో ఆఫీసులో ప్రజల యొక్క సమస్యల మీద ప్రతి మంత్రి కూడా ఒక వారం రోజుల్లో ప్రతి మంత్రి కూడా ప్రతి సమస్య మీద దాన్ని స్పందించి ఆ ఆఫీసులు పంపించి అది సాల్వ్ చేయడం ప్రయత్నం చేస్తారు. గతంలో మనం ఒక దొంగ అంటే తెలిసి దొంగని ప్రజలు కళ్ళు మూసి ఎన్నుకున్నారు. ఎందుకు ఎన్నుకున్నారంటే వాళ్ళ తండ్రి ఏదో మంచోడు కొన్ని మంచి పనులు చేశాడు అన్న ఉద్దేశంతో ఈయన కూడా అట్టంటోడు చేస్తే ఈయన రాగానే మొట్టమొదట ప్రజావేదిక కూల్చేశాడు. ఆ తర్వాత నాకు ఎలా డబ్బులు వస్తాయి ఎందులో వస్తాయి అని ఆలోచించి లిక్కర్ షాపుల్లో ఆన్లైన్లో డబ్బులు కొట్టించుకున్న డబ్బులు తీసుకుని లిక్కర్ బ్రాండ్లు ఆయనే జే బ్రాండ్ని పెట్టుకుని ఎన్ని కోట్లు సంపాదించాడో ఇవాళ బయటపడుతుంది. ఇవాళ ఇంత క్లీన్గా మనకి ఎక్కడా మీకు ఏ బందర్లు ఎక్కడా ఉండవు. వాటిలో నీళ్ళు ఆగిపోవడమో లేకపోతే రోడ్డు ఎక్కేటప్పుడు నేను మనం జిల్లా కోర్టు చూస్తున్నాను. రోడ్డు మీద నీళ్లు ఉండిపోయినాయి. వెంటనే ఆయన జేసీబీ ఇచ్చేసి వెంటనే నీళ్లు పోయిన మార్గం చేసేది. ఇవాళ ఎవరింటి ముందు వాళ్ళు జాగ్రత్త పట్టలేదు కానీ ఈయన మాత్రం ప్రతి ఇంటికి కూడా జాగ్రత్త పడుతున్నాడు. అట్లా ఈ మచిలీపట్నంలో అభివృద్ధి చేయడానికి కొల్లు రవీంద్రరావు గారు విపరీతంగా కష్టపడుతున్నారు. ఎందుకంటే ఆయన కాన్సెప్ట్ ఏంటంటే బందర్ని ఒక సుందర నగరంగా చేయాలి, బందర్ బీచ్ ఫెస్టివల్ చేయాలి, ఇండస్ట్రీకి డెవలప్ అవ్వాలి, పోర్టు కూడా తొందరగా అభివృద్ధి చేసి మచిలీ ప్రజలకి ఉపాధి అవకాశాలు కలుగజేద్దామని ఆయన బాధ్యతగా ఆయన చేస్తున్నాడు. ఇవాళ మనం చేసుకున్న అదృష్టం ఏంటంటే మంచి నాయకుడిని ఎన్నుకున్నాం. ఆయన అటు అభివృద్ధి ఇటు సంక్షేమ పథకాలు కూడా చేస్తూ ఇవాళ అన్ఎంప్లాయ్మెంట్ని పూర్తి చేయాలి, అన్ఎంప్లాయ్మెంట్ని అసలు లేకుండా చేయాలనే ఉద్దేశంతో ఉపాధి అవకాశాల కోసం ఇండస్ట్రీలుగా కానీ మరి ఇవాళ ఎక్కడో గూగుల్ వైజాగ్ తీసుకొచ్చారు. ఎప్పుడూ లేదు. తమిళనాడు వెళ్ళిపోవాల్సింది డిఫెన్స్ది రాయలసీమ తీసుకొచ్చారు. ఆయన మామూలుగా ఆ వయసులో నేనైతే లేగలేను కింద నుంచి. అటువంటి నాయకుడు మనకు దొరకడం అదృష్టం. ఈ రోజున మరి పణిగారు ఎక్కడ చూసినా ఈయన వార్డులో చెత్త కనపడదు. ఇట్లాగే మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో మొత్తం ఎక్కడా కూడా చెత్త కానీ రైళ్లు కానీ ఎక్కడా కూడా అసలు చాలా క్లీన్గా ఉంటున్నాయి. ఇంత డెవలప్మెంటు ఇంత క్లీన్గా ఉండే ఎప్పుడూ కూడా ప్రతి వార్డులో కూడా డెవలప్మెంట్ కనబడేది ముందు నీట్గా ఉంటాం. ఎవరింటి ముందు నీట్గా ఉంటారో రోడ్లు డ్రైనేజీలు కూడా నీట్గా ఉన్నాయి. ఇవాళ ఇంత చక్కగా చేస్తున్న మన రవీంద్ర గారికి అట్లాగే మన లీడర్స్కి ఇందులో మా గొరిపాటి గోపిచంద్ గారు కూడా ఈ పని గారికి సహకరించి ప్రతి విషయంలోనూ ఆయన ఈ సలహా తీసుకుని ఈ వార్డుని అభివృద్ధి చేస్తున్నాడు. అదే మచిలీపట్నం అందరూ అన్ని చోట్ల కూడా డ్రైనేజ్ బ్రహ్మాండంగా ఉన్నాయి. ఇవాళ వర్షం పడగానే వెంటనే రాత్రి వర్షం పడింది, రోడ్డు మీద నీళ్ళు ఎక్కడా లేవు. ఇదివరకైతే వర్షం పడితే రోడ్డు మీద నీళ్ళు అక్కడే ఉండేవి, పట్టించుకుని రాదు ఉండేవాడు కాదు. వాళ్ళంతసేపు డబ్బు సంపాదన తప్ప ఇంకోటి లేదు. గత కార్పొరేటర్లో కూడా విపరీతమైన డబ్బు సంపాదించుకున్నారు. ఏం చేసుకుంటారు డబ్బు ఎప్పుడు 6 అడుగులు వస్తుంది, అందుకని ఏమి రాదు. మంచి చెడు. ఇవాళ మచిలీపట్నంలో డ్రైనేజీ బ్రహ్మాండంగా ఉంది, బ్రహ్మాండంగా చేస్తున్నారు అందరూ కూడా, అన్ని వార్డులు కూడా. మరి ఈ నెక్స్ట్ కూడా రేపు రాబోయే కాలంలో మచిలీపట్నం కార్పొరేషన్ ఏరియాలో మొత్తం 65-60 అవుతాయి. వాళ్ళందరినీ కూడా గెలిపించి మచిలీపట్నం ఒకే తెలుగుదేశం పార్టీ చేస్తే మచిలీపట్నం విపరీతంగా డెవలప్మెంట్ని కోరుతున్నాం. గత 28 రోజుల నుండి జరిగిన ఈ యొక్క పరిశుభ్ర కార్యక్రమంలో మన 45 డివిజన్ సంబంధించినటువంటి
కార్యకర్తలందరూ కూడా పాలు పంపులు పొందుతూ ఉన్నారు. డ్రైనేజ్ క్లీన్ చేయడం, వీధులు క్లీన్ చేయడం, ముఖ్యంగా ఈ చెత్త ఇదంతా కూడా వేరువేరుగా పొట్లాల్లో కట్టి ఇవ్వడం అంతా జరుగుతూ ఉన్నది. ఈ విధంగా ఉండడం చాలా మంచిది. ఆ విధంగా చేయాలని నేను కోరుకుంటున్నాను. నేను సహకరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. కాబట్టి ఈ సమయంలో మన కార్యకర్తలందరూ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. వారు చేసే ఈ కార్యక్రమంలో సఫలీకృతం అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మరి వారు వచ్చినప్పుడు టీలు కూడా మేము ఇవ్వలేకపోతున్నాం. అయినప్పటికీ వారు అన్ని రకాలుగా సహకరించి ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఆ విధమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుతున్నందుకు మనం ఎంతో సంతోషిస్తున్నాం. ఆపరేషన్ క్లీన్ కంప్లీటమ్మా, ఆపరేషన్ క్లీన్ స్వీప్ అంటే ఈ విధంగా చేయడం చాలా మంచిది, మనకు కూడా మంచిది. మళ్ళీ దోమలు ఎక్కువ ఉన్నప్పుడు జరిగేటువంటి అనర్థకాలు మనకు తెలుసు. కనుక వాటన్నిటిని తప్పించుకోవడానికి పరిశుభ్రత చాలా ముఖ్యమని నాకు తెలుసు. నేను చాలా మీలో చాలా కంటే ఎక్కువ వయసులో ఉన్నవాడిని, 76 సంవత్సరాల వయసు. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ హర్షించు. మీరు మీ యొక్క సచివాలయాల్లో ఉన్న నాయకులకు మీరు సహకరించాలని కోరుకుంటూ ఉన్నాను. నలభై 45వ డివిజన్ మరి క్లీన్ స్వీప్ కార్యక్రమంలో భాగంగా ఇవాళ సిడింబేకరహారంలోని శివాలయం, రామాలయం ఎదురుగా వీధిని ఈ ప్రాంత ప్రజలు వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యి మరి శుభ్రత గురించి ప్రత్యేకమైనటువంటి అన్ని ఇళ్ళ వాళ్ళతో కలిసి చెప్పి వాళ్ళను కూడా దీంట్లో భాగస్వాములు చేయటం ఆనందదాయకంగా ఉంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఫణికుమార్ గారు, మెట్టు సూరిబాబు గారు, తెలుగుదేశం నాయకులు పేరు నాగేంద్రం గారు, సిటిజన్స్ ఆఫ్ ది స్ట్రీట్, మరి వీళ్ళంతా పుట్టి కృష్ణమూర్తి, వన్నెవరెడ్డి శ్రీనివాస్ గారు, వీళ్ళంతా లాయర్లు. మరి వాళ్ళంతా పాల్గొన్నందుకు వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ మన వీధి శుభ్రంగా ఉండాలనే కాంక్షతో ప్రతి వాళ్ళు మన ఇంటిని ఏ రకంగా శుభ్రంగా ఉంచుకుంటున్నామో వీధిని కూడా ఆ రకంగా శుభ్రం చేసుకుని తద్వారా బందరు నగరాన్ని బ్రహ్మాండంగా బాగు చేసుకుని అందాల బందరుగా తీర్చిదిద్దే మరి కొల్లు రవీంద్ర గారు, ఎంపీ బాలశౌరి గారి యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా మనం మార్చుకున్నట్టయితే అంటువ్యాధులు ఇటువంటివి రాకుండా ఉంటాయి. మన వీధి బాగు, మన ఆరోగ్యం బాగు. రైట్, థ్యాంక్ యూ. మన కళ్ళకే చైతన్యం ఉంటే దానికి పెట్టవసరం చైతన్యాన్ని మనం కలిగించాలి. వాళ్ళు అసలు మనస్ఫూర్తిగా వాళ్ళకి డెడికేషన్గా ఉంటే అందరూ మారుతారండి. అది కొంతమందికే ఉంటుందండి సెల్ఫిష్నెస్. స్లో ప్రాసెస్ అమ్మా కొంచెం. మనం మేము చూసానండి దేవాలయం వెనకాల ఏదో స్వచ్ఛాంధ్ర ఏదో సంథింగ్ జరుగుతుంది అనుకున్నాము. అందరి ఆధ్వర్యంలో 8 రోజుల నుంచి స్వచ్ఛాంధ్ర తరఫున చక్కగా క్లీనింగ్నెస్ జరుగుతుందండి. అలాగే ఇంట్లో మనం ఎట్లా ఏ విధంగా క్లీనింగ్ చేసుకుంటామో అలాగే బయట రోడ్లు కానీ కాలువలు కానీ ఏదైనా పరిశుభ్రంగా ఉన్నాయా లేదా అబ్జర్వ్ చేయాలి. ఓన్లీ వెళ్ళిపోవటం రోడ్ల మీద తిరగటం కాదండి, బండ్లు వేసుకొని ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటా ఏదైనా ఉంటే కంప్లైంట్ ఇస్తే వాళ్ళే అన్నీ చక్కగా చూస్తున్నారు. 28 రోజుల నుంచి చేయటం అంటే మామూలు విషయం కదా. అందులో ఎండలు బాగా ఉన్నాయి. అలాంటప్పుడు ఇంత మంచిగా ఈ కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తున్నారంటే చాలా మంచి విషయం అండి. ఇది మా అందరికీ చాలా సంతోషకరమైన విషయం అండి.
మంచినీళ్ళు వస్తున్నాయి రోజు అసలు మంచినీళ్ళే ఇవాళ కొంచెం డల్గా వస్తున్నాయి కదండి. మురుగ్గా వస్తున్నాయి. ఇవాళ రేపు కూడా కొంచెం బాగు చేశారు. వాటర్ మాత్రం ఎప్పుడు ఎక్సలెంట్గా టైం టు టైము మనకి ఎప్పుడైతే రావాలో ఆ టైంకి ఈ రోజు అయితే ఇటు సైడు ఇంకో రోజు వేరే సైడ్ వస్తాయి కదండి. అలా కంపల్సరీ వీధి లైట్ కూడా మీరు చెప్పండి అని అసలు వెంటనే అసలు నైట్ చెప్పానండి, తెల్లారుదానికల్లా అసలు మంచి లైటింగ్ పడేటట్టుగా అది అసలు అద్భుతం అండి. అందులో గుడి కూడా ఇట్లా డెవలప్ అవడానికి కూడా కారణం వీళ్ళేనండి. గోపిచంద్ గారు, ఫైన్ కుమార్ గారు, వీళ్ళందరూ పెద్దలందరూ ఇలాగా చేయుతనివ్వటం వల్లే అన్ని పనులు చక్కగా సక్రమంగా జరుగుతున్నాయి. మామూలు విషయం కాదండి ఇది. ఏదైనా సమస్య ఉన్నా చెప్పండి. చెప్పాలి. అసలు ఎప్పుడు అడుగుతూనే ఉంటారు సార్ గారు, ఎప్పుడు అడుగుతూనే ఉంటారు. మీరు కూడా ఎప్పుడు స్పందిస్తారు కదా, ఫోన్ చేయగానే మీరు ప్రతిదీ స్పందిస్తూ ఉంటారు. అందుకే మేము మా సిస్టర్ వాళ్ళు పాప వాళ్ళకి కూడా చెప్తా ఉంటారు, అంకుల్ గారు చక్కగా స్పందిస్తున్నారు, మంచిగా మాట్లాడుతున్నారని. మా సిబ్బంది కూడా, సచివాలయ సిబ్బంది కూడా పాపం 5:30కే వచ్చి వాడు ఇదంతా వాళ్ళకి కొంచెం ఏంటంటే తృప్తి. పల్లెలో చేసాము, ఇవాళ ఒక శుభ్రంగా చేసాము, అలా ప్రశంసలు రవీంద్ర గారు నాకు సెకండ్ క్లాస్ స్టూడెంట్ నిర్మలా కాన్వెంట్లో. అవునా? బేనీనాథ్ 8th, 9th, 10th గాంధీ విద్యాలయం నిర్మలా కాన్వ. మాకు షెట్లు, బ్యాడ్మింటన్ అన్నీ వీళ్ళు చక్కగా నేర్పించేవాళ్ళు.